చూడండి పిల్లలందరూ కూడా శ్రీలు పొంగిన జీవగడ్డై అనేటువంటి పాఠం మనం చెప్పుకున్నాం. పాఠం చెప్పుకోవడం అంతా కూడా ఒక పద్ధతి. మనం చెప్పుకుంటాం పాఠం అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అభ్యాసాలను మనం చక్కగా చేయాలి. మన పుస్తకంలో పాఠం అయిపోయిన తర్వాత ఇవి చేయండి అనేటువంటి ఒక పార్ట్ ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా వినడం, మాట్లాడడం. మనం తరగతి గదిలో ఉన్నట్లయితే చక్కగా ఆ ప్రశ్నలు అవేంటో చదవడం, దానికి సంబంధించిన విషయాలను మనం తరగతిలో చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆడియో పాఠం కాబట్టి జాగ్రత్తగా ప్రశ్న నేను చదువుతాను. మీరందరూ కూడా మీ పుస్తకాల్లో చూడండి పుస్తకం ప్రశ్నని, అలాగే మెటీరియల్స్ కనుక ఉన్నవాళ్ళు అయినట్లయితే మెటీరియల్స్లో దాని జవాబును కూడా గమనించండి. నేను దాన్ని చెప్తాను. జాగ్రత్తగా మీరు కూడా పరిశీలనగా చూసి మీరు దాన్ని చదవండి, ఆ జవాబులను చదవండి. చదివి మీ సొంత మాటల్లో వాటిల్ని మీ తల్లిదండ్రులకి చెప్పండి. మీరు చదివినటువంటి విషయాన్ని మీ సొంత మాటల్లో మీ తల్లిదండ్రులకి తెలియపరచండి చక్కగా. అలాగే చూడండి, వినడం, మాట్లాడడం అనే విషయంలో ఈ గేయం దేని గురించి చెప్తోంది, దీనిలో దేశభక్తికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి. మనం పాఠం చెప్పుకున్నప్పుడు ప్రారంభంలో అనుకున్నాం, మన దేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని చెప్తోంది. అదే కదా గేయం చెప్తున్నది. అలాగే భారతదేశంలో పుట్టినటువంటి మహాకవులను గురించి, వీరులైన రాజులను గురించి, భారతదేశాన్ని గురించి గానం చేయాలని ఈ గేయం మనకి చెప్తోంది. ఇలాగా ఈ పాఠంలో ఉండే ప్రధానమైనటువంటి ఏ విషయం అయితే ఉన్నదో ఆ విషయాన్ని మనం తెలియపరుస్తాం అన్నమాట. రెండవ ప్రశ్న చూడండి, ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి. మనం పార్ట్ 1, పార్ట్ 2లో చక్కగా గేయం నేర్చుకున్నాం. ఆ గేయాన్ని మీరందరూ కూడా పాడడం అభ్యాసం చేశారు. అది కూడా మీ తల్లిదండ్రులకి చక్కగా రాగయుక్తంగా పాడి వినిపించండి. సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి. ఆ సారాంశాన్ని కూడా మీ సొంత మాటల్లో తెలియపరచాలి. మన భారతదేశం సంపదలు, పాడి పంటలు గల భాగ్యదేశం. ఇది వేదాలు, రామాయణం, భారతం, అలాగే వేదవ్యాసుడు పుట్టినటువంటి పుణ్యభూమి, మహానుభావులు వేదవ్యాసుడు వంటి పరమ ఋషులు పుట్టినటువంటి పుణ్యభూమి. ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి. ఇక్కడ విశాలమైన అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ జీవనదులు ప్రవహిస్తున్నాయి. రాజుల కాలం నాటి మన పరాక్రమ చరిత్రలు బానిసతనం వల్ల అడుగింటాయి. కిన్నెర మిటుతూ రాళ్లను కరిగించే రాగంతో భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి. నవరసాలతో వీణుల విందుగా కవితలు అల్లిన కవులను గౌరవించాలి. దేశ గౌరవాన్ని, దేశ చరిత్రను విస్తరింపజేసిన వీరపురుషులను గూర్చి కీర్తించాలి. పాండవుల భారత యుద్ధాన్ని గూర్చి చిక్కని తెలుగు మాటలతో పాడుకోవాలి. కాకతీయుల యుద్ధ నైపుణ్యాన్ని కీర్తించాలి. చెక్కు చెదరని ధైర్యం గల తెలుగు రాజుల చరిత్రలను పాడుకోవాలి. ఇది ముఖ్యంగా ఈ పాఠంలో ఉండేటువంటి సారాంశభూతంగా ఉన్న విషయం. భారతదేశాన్ని పుణ్యభూమిని ఎందుకన్నారు? వేదాలు, వేదాంగాలు వెలసాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత, భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన ఎందరో మునులు జన్మించిన దేశం కనుక భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు. దేశ గౌరవం పెంచిన భారతీయ వీరుల పేర్లు చెప్పండి. రుద్రమదేవి, పురుషోత్తముడు, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్ మొదలైన వారందరూ కూడా మన దేశ గౌరవాన్ని పెంచారు. తర్వాత రెండో అంశంలో కనుక మనం వచ్చినట్లయితే చదవడం, రాయడం. ప్రశ్న బాగా చదవండి, పాఠం బాగా చదవండి,
అడిగిన ప్రశ్నలకి జవాబుల్ని మీ నోట్స్ పుస్తకాల్లో రాయాలి చక్కగా. మీరు తరగతి గదిలో ఉన్నప్పుడు చక్కగా ప్రశ్నలకు జవాబులు ఇది అని చెప్పని మనం చర్చించుకుని పిల్లలందరూ సమక్షంలో మనం అనుకుని దాన్ని మీరు అందరూ నోట్స్ పుస్తకాలు రాసుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్రశ్న చదువుకొని ఆ ప్రశ్నలో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని పాఠంలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని జవాబుగా మనం మన నోట్స్ పుస్తకాలు రాసుకోవాలన్నమాట. ఈ గేయంలో మన భారతదేశం అని తెలిపే పదాలు గుర్తించండి. మనం ఆ గేయాన్ని గమనిస్తే భరతఖండము అనే పదం ఉంది, జీవగడ్డ, భాగ్యసీమ, విమలతరం అనే పదాలు ఉన్నాయి. అలాగే కింది మాటల క్రమాన్ని సరిచేస్తే గేయంలోని పాదాలు అవుతాయి. సరిచేసి రాయండి, భావం చెప్పండి అనేటువంటిది ఉంది. అంటే గేయంలో ఉండే చరణంలో పదాలను తారుమారుగా ఇచ్చారు. దీప్తి, దేశ, చందగా, గర్వము ఇలా పదాలు ఇచ్చారు. అది ఏ గేయ భాగానికి సంబంధించిందో మీరు చూడండి. మనం గమనిస్తే దాన్ని దేశగర్వము దీప్తి చందగా, దేశచరితము తేజరిల్లగా, దేశమరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా అనేటువంటి పద్యభాగం, గేయ భాగం అన్నమాట. అది దాని భావం ఏంటి? దేశగౌరవం ప్రకాశించేటట్లుగా, దేశ చరిత్ర విస్తరించేటట్లుగా, దేశాన్ని కాపాడిన వీరపురుషులను గురించి తెలుసుకొని కీర్తించాలి అని భావం. అలాగే మూడో ప్రశ్నలో మనం చూసినట్లయితే క్రింది భావం వచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో చూసి రాయండి. ఇక్కడ భావం ఇస్తున్నారు, ఆ భావానికి సంబంధించిన గేయ భాగాన్ని మనం రాయాలి, నోట్స్ పుస్తకంలో రాసుకోవాలి. మన దేశం వేదాలకు పుట్టినిల్లు. ఎక్కడున్నది? వేదశాఖలు వెలసనిచ్చట అనే చోట ఉంది. కాకతీయుల యుద్ధ నైపుణ్యం, కాకతీయుల కథన పాండితి అనే గేయ భాగంలో ఉంది. లేత మాటలు చెవులకింపుగా, చివురు పలుకులు చెవులు విందుగా, ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి, ఉపనిషన్మధు ఒలికెనిచ్చట. నాలుగులోకి వస్తే ఈ కింది ప్రశ్నలకు గేయం ఆధారంగా జవాబులు రాయండి అని చెప్పని విషయం. పాఠానికి ఇంకొక శీర్షికను నిర్ణయించండి. నా భాగ్యదేశం, నా పవిత్ర భారతదేశం, ఇలా మనం శీర్షిక అంటే పాఠం పేరు అన్నమాట. పాఠం పేరును శీర్షిక అని చెప్పి అంటారు. అది నాకు తగినదిగా మనం భావిస్తున్నాం, యోగ్యమైనది, సరైనది అని చెప్పాను. తర్వాత మన దేశం పవిత్ర భూమి ఎందుకయింది? ఇంతగా మనం చెప్పుకున్నాం, మాట్లాడడంలో కూడా మనం చెప్పుకున్నాం, పుణ్యభూమి అని చెప్పన్నాం. అదే పవిత్ర భూమి కూడా. మన దేశంలో దట్టమైన చెట్లతో కూడినటువంటి విస్తారమైన అరణ్యాలున్నాయి. మధురమైన భావసారంగల ఉపనిషత్తులు మన దేశంలోనే పుట్టాయి. వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించబడినది. అందువలనే మన దేశం పవిత్ర భూమిగా పేరు పొందినది. భావి భారత పదాన్ని ఏ విధంగా పాడాలి అని మరొక ప్రశ్న. కిన్నెర వాద్యాన్ని మీటుతూ రాళ్లను కూడా కరిగించగల రాగంతో బిగ్గరగా భావి భారత దేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి. భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడుకోవాలి. కవి గేయంలో వేటిని గురించి పాడాలని అన్నారు? మన దేశంలోని సిరులు, పాడి పంటలు, దేశాన్ని కాపాడిన వీరపురుషులు, కురుక్షేత్ర యుద్ధాన్ని గురించి, కాకతీయుల యుద్ధ నైపుణ్యం, పరాక్రమవంతులైన తెలుగు రాజుల చరిత్రలను గురించి, కిన్నెరవాద్యాన్ని మీటుతూ రాళ్లను కూడా కరిగించగల రాగంతో బిగ్గరగా భావి భారతదేశ భాగ్యాన్ని గురించి పాడాలని అన్నారు. ఇక్కడికి చదవడం, రాయడం
అంటే మనం పాఠం బాగా చదువుకున్నాము, దాని జవాబులు రాయగలిగాము అంటే పాఠాన్ని బాగా చదువుకుని అర్థం చేసుకున్నాం, అవగాహన చేసుకున్నాం. మీరు అవగాహన చేసుకున్న అంశాలని నోట్స్ పుస్తకాలు రాయండి. తర్వాత స్వీయ రచన అనేటువంటిది 3వ భాగం దీంట్లోను. దాంట్లో కూడా లఘు ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు అని చెప్పి ఉంటాయి. క్రింది ప్రశ్నలకు 5 పంక్తులలో సమాధానాలు రాయండి, అంటే లఘు ప్రశ్నలు అన్నమాట. భారతదేశాన్ని కాపాడిన కొందరు వీరపురుషులను గురించి తెలపండి. ఇది కూడా మనం మాట్లాడడం చెప్పుకున్నాం. అది కూడా రాణి రుద్రమదేవి, శ్రీకృష్ణదేవరాయలు, ప్రతాపరుద్రుడు, పృథ్వీరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ వీళ్ళందరూ కూడా వీరపురుషులుగా కీర్తింపబడ్డారు. యుద్ధాలు ఎందుకు చేస్తారు? యుద్ధాల వల్ల లాభమా నష్టమా? ఎందువల్ల? రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, శత్రువుల నుండి కాపాడుకోవడానికి యుద్ధాలు చేస్తారు. యుద్ధాల వల్ల నష్టమే ఎక్కువ. మనం గమనిస్తే నష్టాలు ఎక్కువ. ఎప్పుడూ యుద్ధాల వల్ల లాభం ఉండదు. ఏంటి నష్టాలు ఉన్నాయని మనం చూసినట్లయితే, యుద్ధాల వల్ల ప్రాణ నష్టం, ధన నష్టం, సమయం వృధా, యుద్ధాల్లో పాల్గొన్న దేశాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవడం జరుగుతాయి. యుద్ధాలకు ఉపయోగించే ధనం దేశాభివృద్ధికి ఉపయోగించవచ్చు. బానిసతనం అంటే ఏమిటి? పరాయి వారి పాలనలో జీవించడాన్ని బానిసతనం అంటారు. దాస్యము అన్నాం చూసారా, అదే అనమాట. భరతఖండం భాగ్యసీమ అనడానికి గల కారణాలు రాయండి. భరతఖండం శ్రీలు పొంగిన జీవమున్న భూమి, పాడి పంటలు పుష్కలంగా కలిగినటువంటిది, వేదాలు వేదాంగాలు, రామాయణం, మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలగు మహామునులు ఇక్కడే పుట్టారు. కావున భరతఖండం భాగ్యసీమ అని పిలువబడుతోంది. ఒక్కసారి కవిగారి గురించి కూడా తెలుసుకుందాం. రాయప్రోలు సుబ్బారావు గారిని మీ మాటల్లో పరిచయం చేయండి. శ్రీలు పొంగిన జీవగడ్డ గేయాన్ని శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. వీరు 1892లో గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. వీరు తృణకంకణం, కష్టకమల, స్నేహలత, స్వప్నకుమార మొదలైన భావకవిత్వ కావ్యాలు రాశారు. ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల అనే ఖండకావ్యాలను, రమ్యాలోకం అనే లక్షణ గ్రంథాన్ని రచించారు. ఇవన్నీ కూడా మీరు నోట్స్ పుస్తకాల్లో రాయాలి, చదవాలి బాగా. పరీక్షల్లో ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వాటిని మనం జవాబులు రాయాలి. ఇక పెద్ద ప్రశ్నగా మనం గమనించినట్లయితే కింది ప్రశ్నకు 10 పంక్తులలో సమాధానాలు రాయండి. భారతదేశం గొప్పతనాన్ని గురించి మీ సొంత మాటల్లో రాయండి. మనం ఈ సారాంశాన్ని అంతటిని చెప్పుకున్నాం ఇంతకుముందు, మళ్ళా ఇంకొకసారి ఆ సారాంశాన్ని చెప్పుకుందాం. సొంత మాటలతో రాయాలి మనం. భారతదేశం సంపదలకు నిలయమైన జీవగడ్డ, ఇది పాడి పంటలకు నిలయమైన భాగ్యభూమి. భారతదేశంలో 4 వేదాలు, వేదాంగాలు 6, వేదాంగాలంటే 6, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము అని చెప్పి ఉన్నాయి, 6 ఉంటాయి. అంటే వేదాలను బాగా అవగాహన చేసుకోవడానికి దోహదపడతాయి. అవన్నీ పుట్టాయి. ఆది కావ్యమైన రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించిన వేదవ్యాసుడు మొదలైన మహామునులను కన్నా పుణ్యభూమి మన భారతదేశం. ఈ దేశంలో దట్టమైన చెట్లతో నిండిన విస్తారమైన అడవులు ఉన్నాయి. మధురమైన భావంగల ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. ఇక్కడ వేదాంత తత్వసారం బాగా విస్తరించింది. ఇక్కడే ఆపస్తంభుడు, ఆశ్వలాయనుడు వంటి ఋషులు సూత్రగ్రంథాలు రచించారు. ప్రపంచ ప్రసిద్ధి గల పరాక్రమంగల రాజులు ఈ దేశాన్ని పాలించారు.
ఇక్కడ మన కవులు నవరసాలతో నిండిన తేట తెలుగు మాటలతో వీణుల విందుగా కవిత్వాన్ని చెప్పారు. ఈ దేశమును ఎందరో వీరపురుషులు రక్షించారు. ఇక్కడ ఎందరో దేశభక్తులు జన్మించారు. కౌరవ పాండవుల యుద్ధం చేసిన వీరభూమి కురుక్షేత్రం ఈ దేశంలోనే ఉంది. కాకతీయ రాజులు తమ యుద్ధ నైపుణ్యంతో ప్రపంచానికే వేడి పుట్టించారు. తుంగభద్రా నదీ తీరంలో హంపి రాజధానిగా ఆకాశాన్ని అంటిన ధైర్యం గల విజయనగర చక్రవర్తులు ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలించారు.